హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. అసలు శ్రీజాకి ఏమైంది? ఎందుకు పవిత్ర ఒక షో పెట్టిందన్న విషయం అందరికీ తెలిసిందే. వాట్ ద ఫిష్ అని ఒక షోనైతే ప్రారంభించేసింది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక కామన్ అయిపోతుంది. నలుగురు తెలిస్తే చాలు ఒక షో పెట్టేస్తున్నారు. సో ఇక ఇంటర్వ్యూ కోసం ఎవరో ఒకరిని పిలవడం, సో కొన్ని రోజులు ఆ షోని అలాగా నడిపించడం, దాని తర్వాత దాన్ని క్లోజ్ చేయడం. ఎందుకంటే మన వర్ష అయితే బిగ్ టీవీలో చేస్తుంది. తనదైతే చాలా సక్సెస్ఫుల్‌గా రన్ అవుతుంది. కానీ ప్రతి ఒక్కరికి సక్సెస్ అవ్వాలంటే అది కుదరని పని కదా! ఎందుకంటే దానికొక టీమ్, సో వచ్చే గెస్ట్‌లను బట్టి ఇలా చాలా రకాలైనటువంటి ఇంపాక్ట్‌ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఇక పవిత్ర కూడా ఒక షోని ప్రారంభించింది. ఫస్ట్ గెస్ట్ శ్రీజానైతే పిలిచింది. దమ్ము శ్రీజ నిజంగానే దమ్మున్న అమ్మాయని తెలుసు. కానీ ఇంత దమ్ముందా? ఏది పడితే అది మాట్లాడేసి అది దమ్ము అంటే అది కుదరదు కదా! సో ఇక తన ఆ షోలో మాట్లాడిన మాటలు ఇప్పుడు సెన్సేషనల్‌గా మారిపోయాయి. సో ఇప్పటికే చాలామంది వీడియోస్ అయితే చేసేసారు. బట్ అప్పుడు కొద్దిగా నేను బిజీగా ఉండి అవి చూడలేదు. బట్ ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత నాకేమనిపించిందో ఫస్ట్ అయితే చెప్పేస్తాను. నిజంగానే సో వేరొకరి గురించి మాట్లాడడం ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు. అది ఎవరైనా కావచ్చు. ఇంకా మన ఫ్రెండ్స్ కానివ్వండి, ఆల్రెడీ వాళ్ళతో ఆ 'బిగ్ బాస్' షోలో తను చూసింది. వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఏంటి, మంచివాళ్ళా లేదంటే ఎలాగా వాళ్ళ పర్సనాలిటీ ప్రతీదీ చూసిన తర్వాత ఇలా చెప్పడం తప్పు కదా! సో నేను మీకు మసాలాకి కొన్ని చెప్తాను అని చెప్పేసి ఇక వాళ్ళ పేర్లైతే నేను చెప్పను, కానీ వాళ్ళైతే అందరూ వాళ్ళ వెనకాలే పడాలనుకుంటారు. సో అందరూ ఏది చేసినా వాళ్ళనే చూస్తున్నట్టు, వాళ్ళనే ఏదో ఇష్టపడుతున్నట్టు అందరూ అనుకుంటూ ఉంటారని చెప్పేసి, ఇది ఎవరో మీరే చూసుకోండి. సో అని చెప్పేసి ఇక పక్కన వాళ్ళు తనని ఇష్టపడుతున్నారు అని తన వెనకాల పడుతున్నారని అందరికీ అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ వాళ్ళే వాళ్ళ వెనకాల పడుతున్నారు, వాళ్ళని ఇష్టపడుతున్నారు ఇట్లా చెప్పడము. సో ఇక దాని తర్వాత రీతు గురించి కూడా కొన్ని మాటలు అనడము, ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ ఫీలింగ్‌నైతే కలిగించాయి. ఎందుకంటే రీతు గురించి ఆల్రెడీ తెలుసు. ఎందుకంటే రీతు జెన్యూన్‌గానే అందరితో కలిసిపోయే అమ్మాయే. సో ఇక డేమాన్ పవన్‌తో ఏటో అంటే వీళ్ళేదో ఫస్ట్ కుకింగ్ షో చేశారు కదా! రీతు, ఇమ్మాన్యుయల్ అలాగే తనూజ. సో వీళ్ళంతా కలిసి అంటే షోలోకి వెళ్తున్నారని తెలిసి ఒక కంటెంట్ క్రియేట్ చేద్దామని వీళ్ళు మాట్లాడుకున్న విషయం వీళ్ళు అక్కడ కూడా చెప్పారు. ఏంటి మాకు తెలుసు. సో మనకెవరు తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి, అంటే తెలిసిన వాళ్ళు ఒక దగ్గరికి వెళ్తున్నప్పుడు ఏమనుకుంటారు? సో ఎవరైనా జెన్యూన్‌గా అనుకునేదే కదా! సో మనం ఒక టీమ్‌లాగా ఉందాము. లేదంటే ఏదన్నా కొద్దిగా ఏదైనా హెల్ప్ చేసుకోవాలంటే చేసుకో. అది తప్పేం కాదు కదా! అది వాళ్ళు 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్నప్పుడు కూడా చెప్పారు. సో దాన్ని తీసుకొచ్చి వీళ్ళు ముందుగానే ఒక గేమ్ ప్లాన్ వేసుకొని వచ్చారంటే ఆడియన్స్ అంత పిచ్చి వాళ్ళైతే కాదు కదా! ఎందుకంటే ఏది చూసినా జస్ట్ నమ్మేసేదానికి. సో ఇక వాళ్ళు ఎన్ని ప్లాన్‌లు వేసుకున్నా ఇప్పుడు ఇమ్మాన్యుయల్, రీతు మంచి ఫ్రెండ్స్. మంచిగా అసలు జోవియల్‌గా ఉంటారు. ఇప్పుడు మనం కుకింగ్ షోలో చూస్తున్నా వీళ్ళిద్దరూ వేసుకునే జోక్స్ ఎంత చక్కగా ఉంటాయి. హరి కానీ, ఇమ్మాన్యుయల్, రీతు. కానీ ఆ 'బిగ్ బాస్' హౌస్‌లో చూసారు కదా! అసలు రీతుకి, ఇమ్మాన్యుయల్‌కి అస్సలు అక్కడ పడిందే సరిగా లేదు. ఇక తనూజతో అంటారా కొద్దిగా బానే ఉన్నాడు స్టార్టింగ్‌లో. తనూజ దాని తర్వాత కొద్దిగా దూరం అయిపోయింది. వాటెవర్ రీజన్. ఇవన్నీ గేమ్ ప్లాన్స్ ఎంతమంది వేసుకొని వచ్చినా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి ఆ యొక్క స్ట్రెస్‌లో కానీ ఏదైనా అన్నీ తారుమారు, తక్కరమారు అన్నట్టుగా ప్రతిదీ మారిపోతుంటుంది. కానీ అప్పుడు జరిగిపోయిన విషయాలని ఇప్పుడు మాట్లాడడం అనేది చాలా తప్పుగా అనిపించింది. ఇక అది తన ఫ్రెండ్ అయినటువంటి కళ్యాణ్‌కి కూడా కొద్దిగా బ్యాడ్‌గానే అనిపిస్తుంది కదా! ఎందుకంటే ఇప్పుడు తనూజ, కళ్యాణ్ ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్సే. సో ఒకరిని అంటే ఇంకొకరికి ఖచ్చితంగా బాధ అనిపిస్తుంది. ఇటువంటివి ఎవరు కూడా మాట్లాడకుండా ఇంక వాటి గురించి వదిలేసి ఎవరి పాటికి వాళ్ళు హ్యాపీగా చక్కగా వాళ్ళ ప్రోగ్రామ్స్ చేసుకుంటూ చాలా హ్యాపీగా ఉన్నప్పుడు ఇలాంటివి తీసుకురాకుండా ఉంటేనే చాలా బెటర్ అని నా ఫీలింగ్. ఇంక ఏ ఇంటర్వ్యూస్‌లో అయినా ఈ 'బిగ్ బాస్' గురించి ఏదైనా సందర్భం వచ్చినప్పుడు అసలు నాకు తెలీదు. ఓకే. వాళ్ళు మంచి ఫ్రెండ్స్ అని ఒక మాట చెప్పేస్తే అంతటితో అయిపోతుంది. అంతేకాని లేనిపోనివన్నీ తవ్వుకుంటూ ఉంటే వాళ్ళ కెరియర్‌కి మంచిది కాదు. కంటెంట్ కోసమో, ఏదో మసాలాల కోసమో, ఇటువంటి అన్నిటి కోసం ఇలాంటివి మాట్లాడకుండా ఉంటే బాగున్ను అనేది నా పర్సనల్ ఫీలింగ్. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ అయితే చేసేసేయండి. నిజంగా తను శ్రీజ చెప్పినట్టు ఇక్కడ ఎవరైనా కంటెంట్ కోసము సో తన వెనకాలే పడుతున్నారని తనూజ అనుకున్నట్టు మీకేమన్నా అనిపించిందా? లేదంటే రీతు గురించి చెప్పిన మాటలు గానీ అవేమన్నా కరెక్ట్ అని మీకు అనిపించాయా? రీతు నిజంగానే డేమాన్‌కి సో ఒక మంచి ఫ్రెండ్‌గానే కనెక్ట్ అయిపోయింది. ఈ బయట కూడా ఇప్పుడు వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్‌గానే హ్యాపీగా కలిసి ఉన్నారు కదా! ఇక వాళ్ళని వదిలేస్తే మంచిదనేది నా ఫీలింగ్. మరి మీకేమనిపించిందో కామెంట్ చేసేసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.